ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈరోజు ఒక ముఖ్యమైన సందేశంతో వచ్చాను తల్లి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోకుండా విని తీరాల్సిందే. ఎందుకు అంటే అలాంటి ఒక వార్త ఈరోజు అని చెప్తాను, అలాంటి ఒక సందేశం అని చెప్తాను. నువ్వు జాగ్రత్త పడవలసిన సమయాలు వచ్చేసాయి, జాగ్రత్తగా మసులుకోవలసిన రోజులు వచ్చేసాయి, జాగ్రత్తగా ఉండాల్సిన ఘడియలు క్షణాలు వచ్చేసాయి. ఎందుకంటే ఒక సామెత విన్నావా తల్లి? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న మాట విన్నావా? వినే ఉంటావు. అది ఈరోజు నీ జీవితంలో నిజం కాబోతోంది. అదేంటో తెలుసా? వింటే ఒక్కసారి ఆ ఇంటి దొంగ ఎవరో, ఏం చేస్తున్నారో, ఏం చెయ్యబోతున్నారో తెలిస్తే ఒక్కసారి చీకొట్టేస్తావు వాళ్ళని. ఎందుకంటే నీతో ఉన్నారో, నీతో తిరుగుతున్నారో, నీ తిండి తింటున్నారో, నీ వెంట ఉంటున్నారో, నువ్వు పెట్టే భిక్షతో బతుకుతున్నారు, కానీ వెనక నీ మీద తోక జాడించాలని నీ కోసం వెనక నీకు వ్యతిరేకంగా పథకాలు పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అది కూడా వేరే వారితో కలిసి. వీరి భాగవతమంతా, వీరి బండారమంతా ఇక్కడ ఈ పుస్తకంలో రాసి తీసుకొచ్చాను తల్లి. ఆ పుస్తకాన్ని తాకి అందులో వారు ఎవరు, వారు ఏ వయసు వారు, అసలు నీ ఏం చెయ్యబోతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ప్రతి ఒక్క గుట్టు మట్టు గుట్టు రట్టు అన్నీ కూడా వాళ్లకు సంబంధించి ఈ పుస్తకంలో ఉన్నాయి. వారి బండారం బయటపడబోతుంది, వారి భాగవతం బయటపడబోతుంది. ప్రతి ఒక్కటి వారికి సంబంధించిన ప్రతి రహస్యము కూడా ఈ పుస్తకంలో ఉంది. నీ సాయి నీ కోసం రాసి మరి పుస్తకాన్ని నీ ముందు ఉంచుతున్నాడు. ఆ పుస్తకాన్ని తాకి అసలు వారు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, వారికి ఉపయోగం ఏంటి, ఏం కావాలి, ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. బిడ్డ, నీ ఇంటి దొంగ 30-35 సంవత్సరాల వయసున్న వ్యక్తితో చేతులు కలిపి నిన్ను ఆపేయాలని చూస్తున్నారు. అన్ని విధాలుగా కదలకుండా, ఎటు మెదలకుండా, ఏ పనిలో ముందుకు వెళ్లకుండా, జరుగుతున్న పనులు, చేస్తున్న పనులు ఆగిపోయేలాగా, కుటుంబం చిన్నాభిన్నం అయిపోయేలాగా, ప్రతి ఒక్క దాంట్లో నిన్ను ఆపేయాలి, నిన్ను మానసికంగా కుంగదీసేయాలి, ఒక మూలన కూర్చోబెట్టేయాలి, చేతగాని వాడిలా చేతగాని దానిలా నిన్ను చేసేయాలి, నలుగురిలో నిన్ను ఒక చేతకాని వ్యక్తిలా చూపించాలి. ఇదే వారు పన్నుతున్న పన్నాగం, ఇదే వారి మనసులో ఉన్నది. అయితే వారి గురించి మొత్తం ఈ పుస్తకంలో రాశాను. ఒక్కసారి ఈ పుస్తకాన్ని తాకు తల్లి, తాకి కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని నీ తండ్రి, నీ సాయి చెప్తున్న సందేశం విను. ఆ వ్యక్తులు ఎవరో నీ కళ్ళ ముందుకు వస్తారు, ఈ పుస్తకంలో నీకు కనిపిస్తారు. కావాలంటే ఒక్కసారి పరీక్షించుకో తల్లి. ఒక్కసారి మనసులో ఓం సాయిరామ్ అంటూ, ఇక్కడ ఓం సాయిరామ్ అని రాసి ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ ఆ పుస్తకాన్ని తాకు. మిగతాది జరగాల్సింది, జరిపించాల్సింది మొత్తం నీ సాయి జరిపిస్తాడు. మొత్తం సాయి మీద భారం వెయ్యి. వారి భాగవతం ఏంటో ఈరోజు తెలుసుకో, అసలు వారెవరో తెలుసుకో. ఆ తర్వాత వారిని ఏం చెయ్యాలో కూడా నీ సాయి నీకు వివరంగా చెప్తాడు. కానీ జాగ్రత్త, కంటపడిన క్షణం పక్కకి నెట్టేయకుండా వింటేనే నీ జీవితం బాగుపడుతుంది, లేకపోతే చిక్కుల్లో చిక్కుకుపోతావు. జాగ్రత్త తల్లి. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరు, కాబట్టి నువ్వు ఎప్పటికీ పట్టలేవు. ఎందుకంటే నీతో మంచిగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, నీకు అనుమానం అన్నదే రాకుండా చేస్తారు. కాబట్టి జాగ్రత్త, ఈరోజు నువ్వు తెలుసుకొని తీరాలి అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు ఇంతలా చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు? బాబా గారి మాటల వెనుకున్న మర్మం ఏంటి, పరమార్థం ఏంటి, అంతరార్థం ఏంటి, తప్పకుండా తెలుసుకోవాలి. ఎంతమంది సాయి భక్తులుండగా ఈ మెసేజ్, ఈ సందేశం అది మీకంట మీ చెవిన పడింది అంటే దాని అర్థం ఏంటి? బాబా గారు మీకోసం తీసుకొచ్చిన సందేశం అని కాదా? అలాంటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. వదులుకుంటే నిజంగా బాధపడాలి. బాబా గారు ఏం చెప్తున్నారో, ఆ వ్యక్తులు ఎవరు, ప్రతి ఒక్కటి తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే మన సాయి భక్తులందరికీ, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి.
ఇక నిన్న ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు. ఏంటంటే పెళ్ళయ్యి 1 year అయ్యింది, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. తర్వాత మనస్పర్ధలు వచ్చాయి, మాట పట్టింపు వచ్చింది, చిన్నగా మొదలైన గొడవలు పెద్దగా అయ్యాయి. ఆమె నాకు డైవోర్స్ కావాలి అంటోంది. నాకు తనని వదులుకోవటం ఇష్టం లేదు, కానీ తను మాత్రం నేను ఇక నీతో ఉండలేను, నాకు డైవోర్స్ ఇచ్చాయి, నాకు జాబ్ ఉంది, నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు డైవోర్స్ ఇచ్చాయి అంటూ పట్టుబడుతోంది. కానీ నా భార్యను వదులుకోవటం నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు నేను మీ ఛానల్ని చూస్తూ ఉంటాను. బాబా గారి ఓదార్పు కోసం, మనశ్శాంతి కోసం ఏదైనా బాబా దారి చూపించకపోతాడా అంటూ మీ వీడియో చూసేటప్పుడు ఈ గురువు గారి గురించి మీరు వీడియోలో చెప్పారు. సరే ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం, పోయేదేముంది అని కాల్ చేశాను. గురువు గారు ఏం పూజలు చేశారో, ఎలాంటి పరిహారాలు అందించారో నాకు తెలియదండి. నా భార్య 21 రోజు గడిచి 22వ రోజుకి మనసు మార్చుకుంది. లేదు, నేను ఆలోచించాను, నేను నీతోనే ఉంటాను, నీతోనే జీవితం కావాలి, నాకు డైవర్స్ వద్దు, మనం హ్యాపీగా ఉందామనే మాట చెప్పిందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదంతా కూడా బాబా గారి చలవే, బాబా గారి దయ, బాబా గారు చూపించిన మార్గమే ఇది. గురువు గారికి థ్యాంక్స్ చెప్పాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేశాడండి అబ్బాయి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు మొబైల్ నెంబర్ 96698732. ఎలాంటి ప్రాబ్లం అయినా చిట్టికేసినంతలో పరిష్కరించి ఇవ్వటంలో చాలా అనుభవం ఉన్న గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ జాగ్రత్త, ఏ మాత్రం కూడా ఏమరుపాటుతో ఉండకు. అసలు ఏమరుపాటుతో ఉండాల్సిన సమయం కాదు, తగదు కూడా. ఎందుకు అంటే నీ వెనక ఎన్నో పథకాలు రచించబడుతున్నాయి, ఎన్నో అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు, ఎన్నో పథకాలు వేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు. అన్ని విధాలుగా నిన్ను చెడగొట్టాలి, నిన్ను నాశనం చెయ్యాలి, నిన్ను అన్నగా తొక్కేయాలి. పైకి లేవకుండా ఒక్కసారి తొక్కి పెడితే పాతాళానికి దిగిపోవాలి. మళ్ళీ నువ్వు తలెత్తి పైకి చూసే అవకాశం కూడా లేకుండా చెయ్యాలి. నిన్ను అన్ని విధాలుగా ఆపేయాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా డబ్బు రాకుండా చెయ్యాలి, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చెయ్యాలి, గొడవలు వచ్చేలా చెయ్యాలి, అంటే విజయం లేకుండా చెయ్యాలి. నువ్వు చేస్తున్న పని అన్నది ఎక్కడిదక్కడ ఆగిపోవాలి. ఇప్పుడు ఎవరైతే నీతో సంతోషంగా సన్నిహితంగా ఉంటారో వారందరినీ దూరం చెయ్యాలి. ఎందుకు బాబా ఇవన్నీ నేనేం చేశాను, ఎవరికి నా మీద అంత కక్ష ఉంది అంటే చెప్పాను కదా, నీతో ఉంటూ, నీ ఇంట్లో ఉంటూ, నీ తిండి తింటూ, నీ చుట్టూ తిరుగుతూ, నువ్వు చెప్పిన మాట వింటూ మంచిగా నటిస్తున్నటువంటి ఒక వ్యక్తి, నీ ఇంటి వ్యక్తి. ఆ వ్యక్తి నీ ఇరుగు పొరుగు ఉన్న 2 వ్యక్తులతో కలిసి కుట్రలు పన్నుతున్నారు, పన్నాగం పన్నుతున్నారు. ఎందుకంటే నీ ఎదుగుదలని, నీ అభివృద్ధిని, నువ్వు ప్రతి ఒక్కదాన్ని కూడా పట్టుదలగా సాధించటాన్ని, కుటుంబంతో సంతోషంగా ఉండటాన్ని, అందరినీ గౌరవించటాన్ని, అందరినీ మంచిగా పలకరించటాన్ని, కష్టంలో ఉన్నవారికి సహాయం చెయ్యటాన్ని చూసి ఓర్వలేని తనంతో నీకు అయిన వాళ్ళు, నీతో ఉన్నవాళ్ళు, వాళ్ళల్లో ఇవన్నీ చెలరేగితే, ఈ కుళ్ళు కుతంత్రాలు చెలరేగితే ఇక నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ప్రతిరోజు నిన్ను చూస్తూ గమనిస్తూ ఉన్నారు. అందరూ కాదు, 2 మాత్రమే. వాళ్లకు కూడా మనసులో ఉంది, ఈ వ్యక్తి ఏంటి ఇలా ఎదిగిపోతున్నాడు, తను అన్నీ కూడా సంపాదించేసుకున్నాడు, కూర్చుని తింటున్నాడు, కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాడు, అన్ని పనుల్లో కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు, అది ఏది పట్టుకున్నా బంగారం అయిపోతోంది, తను కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు, అన్నీ తెచ్చుకుంటున్నాడు, ఇంటికి అన్నీ కొంటున్నాడు. కానీ మేము ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం తనలాగా? తను మా కళ్ళ ముందే ఎదిగిపోతున్నాడు, తను అంత సంతోషంగా ఉన్నాడు అనే ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషం వాళ్ళల్లో కూడా రగిలింది. కాబట్టి ఎప్పుడూ కూడా
చెడ్డ వ్యక్తులన్నీ కూడా, చెడ్డ మనస్తత్వం ఉన్న వ్యక్తులందరూ కూడా ఒకే చోటికి చేరుతారు. మంచి మనసు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులందరూ ఒక్క చోటికి చేరుతారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అన్నట్టు ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నీ మీద ఇప్పటికే కూడా చాలా పీకల వరకు కూడా, ఇక నీ ఇరుగు పొరుగు వాళ్లతో చేతులు జోడించి చేతులు కలిపి ఈ పన్నాగాలు చేస్తున్నారు. నీకు తెలియని విషయం ఏంటంటే నీ పతనానికి డబ్బులు కూడా ఖర్చు పెట్టారు బిడ్డ. నీకు రావాల్సిన పనులు రాకుండా చెయ్యాలని, నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ నీకు అందకుండా చెయ్యాలని, నువ్వు ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తుంటే అక్కడి నుంచి నిన్ను తొలగించేసేయాలని వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు. అలాగే నీ కుటుంబంలో నీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దెబ్బ కొట్టాలని చూశారు. ఎందుకంటే ఇంటి పెద్ద ఎప్పుడు అయితే వారి పరిస్థితి తారుమారైపోతుందో అప్పుడు నువ్వు కుమిలిపోతావు. ఎందుకు మా ఇంటి పెద్ద ఇలా అయిపోయారు, నువ్వు అందులో కుమిలిపోతావు. అలా కూడా నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. నీ ఇంట్లో శుభకార్యాలు జరగకుండా చెయ్యాలని, పెళ్ళిళ్ళు జరగకుండా చెయ్యాలని, నీకు డబ్బు రాకుండా చెయ్యాలని, ప్రతి పనిలో విజయం రాకుండా చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి తెలియనిది ఏంటంటే నిన్ను పతనం చెయ్యబోయి వాళ్ళే పతనం అవుతున్నారు. వాళ్ళు డబ్బులు కూడా పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఇక నీ ఇంట్లో ఏం జరుగుతోంది, నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉంటావు, ప్రతి ఒక్క రహస్యాన్ని, నీ ప్రతి ఒక్క గుట్టుని తీసుకెళ్లి వాళ్లకు చేరివేసేది నీకు దగ్గర ఉన్న నీ ఇంటి దొంగే. ఎందుకంటే ఆ ఇంటి దొంగ ఎవరు అంటే నీతో మంచిగా ఉంటూ, మంచిగా నటిస్తూ, కానీ ప్రతి ఒక్క విషయం కానీ తనతో నువ్వు ఎక్కువ చెప్పట్లేదు. డబ్బు విషయం కానీ, ఏమన్నా ఒక అధికారకమైనవి కానీ, ఒక పత్రాలు కానీ, ఇలా ముఖ్యమైన విషయాలు ఏమున్నాయో అవి వాటి పగ్గాలు తన చేతికి అందివ్వలేదు. ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలని తపన. నువ్వు ఎప్పుడైతే అందించలేదో తన చేతికి, అందులో నుంచి పుట్టినవే ఇవన్నీ కూడా. నన్నే నమ్మటం లేదు, నా చేతికే ఇవన్నీ అప్పగించట్లేదు, తనని ఎలాగైనా చేసి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతో వేరే వాళ్లతో చెయ్యి కలిపి ఇలా చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి వయసు మాత్రం బయట వ్యక్తి వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటాయి బిడ్డ. వీళ్ళు నీకు సుపరిచితమే, నీకు తెలుసు, వారిని గమనిస్తూనే ఉన్నా, కానీ వారు ఇలాంటి వారా అని నీకు ఇంతవరకు కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకుని నీ సాయి మీద భారం వెయ్యి. నీ జీవితంలో నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నది ఎవరు? నిన్ను పైకి రానివ్వకుండా, నిన్ను ఆపేయాలని, ఎదగనివ్వకుండా చేయాలని చూస్తున్నది ఎవరు? వారి మాట తీరు ఎలా ఉంది? నీతో మంచిగా మాట్లాడుతున్నారా? నవ్వుతూ మాట్లాడుతున్న వాళ్ళ కళ్ళల్లో నీకు నిజం అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకుని నీతో మాట్లాడిన వాళ్ళ కళ్ళను ఒక్కసారి గమనించు. వారి మనసులోని భావాలు కళ్ళల్లో కనిపిస్తాయి. ఎంత మంచిగా నీతో మాట్లాడినా, కపటపు నవ్వులు నవ్వినా కళ్ళు అబద్ధం చెప్పలేవు. ఇప్పుడు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని ఊహించుకో. నీకు తేడాగా అనిపించిన వ్యక్తులు, అనుమానం వచ్చిన వ్యక్తుల గురించి ఇప్పుడు మనసు పెట్టి ఆలోచించు. ఇన్ని రోజులుగా కూడా సరే ఏముందిలే అని వదిలేసావు, పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకొని ఆ వ్యక్తులని మనసులో ఊహించుకొని కళ్ళు మూసుకొని వారి రూపాన్ని ఊహించుకో. వారు నీతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటున్నారో ఒక్కసారి ఊహించుకో. వారి కళ్ళను గమనించు, నీకు అర్థమవుతుంది. నీ పతనాన్ని కోరుతున్నదెవరు, నీ చెడును కోరుతున్నదెవరు, నీ విజయాన్ని ఆపాలని చూస్తున్నదెవరు, ప్రతి ఒక్క విధంగా నిన్ను కట్టి పడేయాలని చూస్తున్నది ఎవరు, నీకన్నీ కూడా అర్థమవుతాయి. నీ ఇంటి దొంగ కూడా నీకు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లోపు ఎవరు అనేది నీ సాయి నీ ముందు నిలబెడతాడు బిడ్డ. ఏదో ఒక పని చేసి నీకు దొరికిపోయేలా నీ సాయి చేస్తాడు. ఇక ఆ 2 వ్యక్తులు అంటావా, ఇరుగు పొరుగు వాళ్ళు. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. వాళ్ళతో నీకు పెద్దగా సమస్య లేదు. అంటే వారు కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. మేము ఎంత ప్రయత్నించినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తనను ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం తన కాలు గోటును కూడా తాకలేకపోతున్నాం. తనను ఏదో ఒక శక్తి కాపాడుతోంది, మేము దెబ్బ కొట్టలేం అన్న ఒక అభిప్రాయానికి వారు వచ్చేశారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే నీ సాయి ప్రతి నిమిషము నీతో ఉండి, నీ చుట్టూ ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటాడు. వారు వెనక చేసే కుట్రలు, కుతంత్రాలు నీ దాకా ఒక్కటి కూడా చేరనివ్వడు. వారు చేసే ఏదైనా అపాయమైన, చెడైనా, కీడైనా అది నీకు తగలకుండా చేస్తాడు అని వాళ్లకు తెలియదు. నిజానికి నీ వెనుక ఇంత జరుగుతున్నా కూడా ఇంతవరకు కూడా నీకు ఏది తెలియదు, ఏది అనుమానం కూడా రాలేదు. అలా నీ సాయి చూసుకుంటున్నాడు. వారి ఆటలు తిప్పి కొడుతున్నాడు, వాళ్ళ పప్పులు ఉడకనివ్వట్లేదు. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు బాబా? నాకు చెప్పకుండా నువ్వే నన్ను రక్షించవచ్చు కదా తండ్రి, నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది కదా, భయంగా ఉంది అని నువ్వు అంటే, అనుమానం నీ మనసులో రేగితే
దానికి కూడా కారణం ఉంది బిడ్డ. నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోవద్దా? ప్రతిసారి కూడా నీ సాయి ఉంటాడు, కానీ నువ్వు కూడా ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఏది పంచుకోవాలి, ఏది మాట్లాడాలి, ప్రతి ఒక్కటి నీకు తెలియాలి కదా. మంచితనం ఒకటి ఉంటే సరిపోదు బిడ్డ, తెలివితేటలు ఉండాలి. నీ వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ముందర కళ్ళతో పాటు వెనక కూడా, వీపుకు కూడా కళ్ళు ఉండాలి బిడ్డ. అప్పుడే నీ వెనక ఏం జరుగుతుందో నువ్వు గమనించగలుగుతావు. అందుకోసమే నువ్వు జాగ్రత్త పడతావని నిన్ను హెచ్చరించాలనే ఇదంతా నీకు చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు చెయ్యని కర్మకు నిన్ను బాధ్యుణ్ణి చేసి, బాధ్యురాలను చేసి వారు ఆనందించాలి అనుకున్నారు. కాకపోతే నువ్వు చెయ్యని కర్మకు నిన్ను బాధ్యుణ్ణి చెయ్యాలని చూసిన వారే ఈరోజు కర్మ అనుభవిస్తారు కూడా. ప్రస్తుతం ఇప్పుడు అనుభవించకపోయినా కర్మ ఎవరిని విడిచిపెట్టదు. దగ్గరలోనే వారికి పాఠం చెప్తుంది, గుణపాఠం నేర్పిస్తుంది. మళ్ళీ ఎవరి మీద ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చెయ్యకుండా, ఎదుటివారిని అసూయ ఈర్ష్యం ద్వేషంతో చూడకుండా మంచి కళ్ళతో చూసే విధంగా అలాంటి మార్పుని తీసుకువస్తుంది నీ సాయి శక్తి. కర్మ ఎవరిని విడిచిపెట్టదు బిడ్డ, ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకువస్తుంది. నీ సాయి రక్షణ ఉండగా నీకు దేనికి భయం ఉండదు బిడ్డ. నిన్ను ఎవ్వరూ కూడా తాకలేరు. ఎవరైనా ఏదైనా చెయ్యాలని చూస్తే నీ దరి దాపుల్లో కూడా రావు. నీ సాయి చీల్చి చెండాడేస్తాడు వాటన్నింటినీ. కానీ నువ్వు మాత్రం జాగ్రత్త, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండు, మంచితనంతో ఉండు, దాన గుణంతో ఉండు, దయాగుణంతో ఉండు. కానీ అన్నింటితో పాటు నీ చుట్టూ ఏం జరుగుతోంది అని తెలుసుకునే తెలివి కూడా నీకు కావాలి. అప్పుడే జీవితంలో వెనక్కి తిరుగు చూసుకోకుండా నువ్వు ఎదుగుతావు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎవరు ఎంత నిన్ను దెబ్బ కొట్టాలని చూసినా వారి ఆటలు కట్టిస్తూ వారి చేతికి చిక్కకుండా దొరకకుండా నీ విజయాన్ని, నీ విజయపు మెట్ల వైపు నువ్వు ప్రయాణం కొనసాగిస్తావు. నీ గురి ఏదైతే ఉందో ఆ గురిని నువ్వు ముట్టుకుంటావు బిడ్డ. కాబట్టి జాగ్రత్త, నీ సాయి ఎప్పుడూ కూడా నీ తోడుగా ఉన్నాడు. సాయి ఉండగా నీకెందుకు తల్లి భయము అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.